విద్యార్థులు, యువత, దివ్యాంగులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. విద్యారంగంతో పాటు సామాజిక భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. నిరుపేద, వెనుకబడిన వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు వారికి అన్ని విధాలుగా అండగా నిలబడుతున్నట్లు చెప్పారు. ఇక పాఠశాల విద్యార్థులకే పరిమితమైన మధ్యాహ్న భోజన పథకాన్ని ఇక నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులకు విస్తరిస్తున్నట్లు ప్రకటించారు. ఇక దివ్యాంగ విద్యార్థులకు వారి శారీరక వైకల్యం చదువుకు అడ్డంకి కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం రిట్రోఫిటెడ్ మోటరైజ్డ్ వాహనాలను పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. 2026-27 విద్యా సంవత్సరం నుంచి 2026-27 విద్యా సంవత్సరం నుంచి ప్రీ ప్రైమరీ నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన పోషకాలతో రాష్ట్రంలో నూతనంగా బ్రేక్ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బ్రేక్ఫాస్ట్లో ప్రతి విద్యార్థికి వారానికి అల్పాహారంతో పాటు 3 రోజులు పాలు మరియు మిగతా 3 రోజులు రాగి జావా అందిస్తాము. ఈరోజు నేను ప్రకటించబోయే మరో అత్యంత ముఖ్యమైన సంస్కరణ, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ అభ్యసిస్తున్న మన విద్యార్థులకు కూడా ఇకపై నూతనంగా మధ్యాహ్న భోజన పథకాన్ని విస్తరిస్తున్నాం. విద్యార్థులు మరియు వారి సాధికారిత పట్ల అత్యంత సిద్ధతతో ఉంది. దివ్యాంగ విద్యార్థుల శారీరక వైకల్యం వారి విద్యాభ్యాసానికి మరియు ప్రగతికి ఏమాత్రం అడ్డంకి కాకూడదనే ఉద్దేశంతో అటువంటి వారికి తగిన తోడ్పాటు అందించే లక్ష్యంతో ఇంటర్మీడియట్ విద్య చదువుతున్న దివ్యాంగ విద్యార్థులకి రెట్రోఫిటెడ్ మోటరైజ్డ్ వాహనాల్ని పంపిణీ చేయాలని నిర్ణయించాం.